మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ చర్చిస్తున్నారు. 1-2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ తన ముఖ్య అనుచరులతో చర్చలు చేపడుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన అనుచరులతో ఐతవరం దగ్గర నందిగామ దగ్గర ఉన్నటువంటి ఐతవరం దగ్గర ఇంటిలో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో అంటే రేపు ఎల్లుండిలోగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య అనుచరులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవలనే 2 రోజుల క్రితం 6వ లిస్టు ప్రకటించిన వైసీపీ మైలవరం ఇన్ఛార్జిగా తిరుపతిరావు యాదవ్ను ప్రకటించింది. దీంతో ఇక వచ్చే ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్కి వైసీపీ నుంచి టికెట్ లేదని తేలిపోయినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా వైసీపీకి పట్ల అదేవిధంగా ప్రభుత్వం పట్ల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాల పట్ల వసంత కృష్ణప్రసాద్ తనదైనటువంటి శైలిలో వ్యాఖ్యానించడం, అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళు అయితే ఆ సంక్షేమం మాత్రమే పనిచేస్తూ ఉంది, అభివృద్ధి అనేది లేకుండా పోయింది. దీనివల్ల నియోజకవర్గంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్ అనేక సందర్భాల్లో పేర్కొన్నటువంటి నేపథ్యం. ఇటీవల నిన్న జరిగినటువంటి ఏలూరులో సిద్ధం మహాసభకు కూడా మైలవరం నుంచి ఏమాత్రం కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయన పూర్తి స్థాయిలో పార్టీ నుంచి వైదొలుగుతున్నారనేటటువంటి సంకేతాలు ఇచ్చినట్లు అయిపోయింది. దీంతో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారనేటటువంటి అంశం చర్చ జరుగుతోంది. ఇది అధికారికంగా వసంత కృష్ణప్రసాద్ ప్రకటించాల్సి ఉంది. అయితే రేపు ఎన్నికల్లోగా దీనికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి కొద్దిసేపు కృష్ణప్రసాద్ కూడా కార్యకర్తలతో ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏ పార్టీని వీడిన నేపథ్యంలో వైసీపీ లేక స్థానం లేనటువంటి పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్ళాలా లేదా, వెళ్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అసలు అన్నటువంటి అన్ని అంశాల గురించి కూడా నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి నేతలు కార్యకర్తలు ఆయన అనుచరులతో సమావేశం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే వసంత కృష్ణప్రసాద్ కూడా తనకు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని ప్రకటించే అవకాశం ఉంది. అయితే అధికారికంగా కొద్దిసేపటి క్రితమైన 10 టీవీతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ప్రస్తుతం అయితే మీటింగ్ జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో ముఖ్యులతో సమావేశమయ్యాను. రేపు ఎల్లుండిలోగా తన భవిష్యత్ కార్యాచరణ నియోజకవర్గంలో ముఖ్యులందరూ ఏ విధంగా చూపిస్తే ఆ విధంగా ముందుకెళ్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే వసంత కృష్ణప్రసాద్ కూడా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బలరాం, అంటే జరాజ్, వసంత కృష్ణప్రసాద్ భవిష్యత్ కార్యాచరణపై ఆయన అనుచరులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలానే అధికార వైసీపీ ఆయన కొంత బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందా? బలరాం, వైసీపీ ఆయన బొజ్జగించే ప్రయత్నాలు అయితే 2 రోజుల నుంచి లేదు. దానికి ముందైతే ముఖ్యమంత్రి స్వయంగా 2 సార్లు పిలిచి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచే పోటీ చేయాలని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కొద్ది రోజుల పాటు అటు పార్టీకి నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి వైసీపీ వసంత కృష్ణప్రసాద్ కూడా ఆ టైంలో చాలా వరకు సర్దుబాటు ధోరణి వ్యవహరించారు. కానీ మళ్ళీ 4-5 రోజుల క్రితం నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం పట్ల అధిష్టానం కూడా ఆగ్రహం ఉంది. దీనితో పాటు నిన్న జరిగినటువంటి ఏలూరులో సిద్ధం మహాసభకు కూడా ఆయన హాజరు కాకపోవడం, ఆయన అనుచరులు కూడా దూరంగా ఉండటం పట్ల అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.